ఐబొమ్మ వ్యవహారంలో మరో వెబ్సైట్ వెలుగులోకి వచ్చింది. కొత్తగా ఐబొమ్మ 1 అనే సైట్ ఆన్లైన్ లో ప్రత్యక్షమైంది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఐబొమ్మ బప్పం సైట్లను రూపొందించి పోలీసులకే సవాళ్లు విసిరిన ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. మరో పైరసీ సైట్ పుట్టుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ప్రత్యక్షమైన ఐబొమ్మ 1 లో ఏదైనా సినిమాను క్లిక్ చేస్తే నేరుగా మూవీ రీల్స్ కు రీడైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ 1 ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్స్, తమిళన్ ఎంవి సైట్లను చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇక ఐబొమ్మ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు 5 రోజులు పోలీసులు కస్టడీకి అనుమతించింది. సైబర్ క్రైమ్ పోలీసులు వాస్తవానికి వారం రోజుల పాటు కస్టడీ కోరగా న్యాయస్థానం 5 రోజులు మాత్రమే అనుమతించింది. ఐబొమ్మ వ్యవహారంలో మరో వెబ్సైట్ వెలుగులోకి వచ్చింది. కొత్తగా ఐబొమ్మ 1 ఆన్లైన్ ప్రత్యక్షమైంది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఐబొమ్మ బప్పం సైట్లను రూపొందించి పోలీసులకే సవాళ్లు విసిరిన ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు పైరసీ సైట్ పుట్టుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ప్రత్యక్షమైన ఐబొమ్మ 1 లో ఏదైనా సినిమాను క్లిక్ చేస్తే నేరుగా మూవీ రూల్స్ కు రీడైరెక్ట్ అవుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రాణి లైవ్ ద్వారా అందిస్తారు. రాణి, చెప్పండి, ఇప్పటి వరకు అయితే ఐబొమ్మ మీద కేసు అయిన రవిని అయితే అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ కొత్త వెబ్సైట్ అనేది పుట్టుకురావడం, ఇవన్నీ ఎలా చూడాలంటారు దీన్ని? యాశ్రీజ, మనం చూసుకున్నట్లయితే ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 110 డొమైన్లను యూజ్ చేసుకొని వాళ్ళు ఈ ఐబొమ్మని అయితే రన్ చేస్తున్నారు. ఒక వెబ్సైట్ క్లోజ్ చేసేస్తే ఇంకొక డొమైన్ నుంచి వెబ్సైట్ అయితే రన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. అయితే ఐబొమ్మకు సంబంధించి ఎటువంటి లింకులు కూడా ఓపెన్ అవ్వకుండా అతని చేతే క్లోజ్ చేసేసారు 110 డొమైన్లకి సంబంధించి. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ పైరసీ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఐబొమ్మతో పాటుగా 65 మిర్రర్ వెబ్సైట్లు కూడా ఉన్నట్లుగా కూడా పోలీసుల విచారణలో కూడా తేలింది. అటు తెలంగాణ పోలీసులు, అటు సిపి సజ్జనార్ కూడా హెచ్చరించడం జరిగింది. ఇటు పైరసీ సైట్లు ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలి. ఈ వెబ్సైట్ల ద్వారా కనుక మీరు మూవీలు రిలీజ్ చేసినట్లయితే ఖచ్చితంగా యాక్షన్ అనేది చాలా గట్టిగా తీసుకుంటామని కూడా సిపి సజ్జనార్ చెప్పడం జరిగింది. అయితే అదే విధంగా మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇటు సిపి సజ్జనార్ అటు పోలీస్ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఇతన్ని కస్టడీకి కోరుతూ కూడా వారం రోజులు పర్మిషన్ కూడా అడగడం జరిగింది. కానీ కోర్టు దానికి నిరాకరించి కేవలం 5 రోజులు మాత్రమే కస్టడీకి ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో అటు ఐబొమ్మ రవి నిర్వాహకుడిని కూడా ఇటు కస్టడీలోకి తీసుకున్నారు. బషీర్బాగ్ లో ఉన్నటువంటి స్టేషన్ లో అయితే అతన్ని ఉంచి విచారించేందుకు కూడా అతని స్టేట్మెంట్లు అన్ని కూడా ఏ విధంగా తీస్తున్నారు, ఈ పైరసీ కంటెంట్ ఎలా మీరు అప్లోడ్ చేస్తున్నారు, ఎలా ఎడిట్ చేస్తున్నారు, దీని వెనకాల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా విచారించేందుకు కూడా ఇటు సిపి సజ్జనార్ బృందం కూడా రెడీ అయ్యారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే నిన్నగాక మొన్న అరెస్ట్ చేసిన తర్వాత కూడా మిర్రర్ వెబ్సైట్లుగా చెప్పుకుంటున్న కొన్ని వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు ఐబొమ్మ 1 పేరుతో అయితే వెలుగులోకి వచ్చాయనే చెప్పాలి. ఆ ఐబొమ్మ 1 వెబ్సైట్ మనం చూసుకున్నట్లయితే ఒకసారి కొత్త సినిమాలన్నీ కూడా అందులో అవైలబుల్ గా ఉండడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సినిమా పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మూవీ రూల్స్ కి అది రీడైరెక్ట్ అవ్వడము, అలాగే మూవీ రూల్స్ లో నుంచి ఆ మూవీ అనేది ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఐబొమ్మ ఉన్నట్టు కంటే ముందు నుంచే కూడా మూవీ రూల్స్ అనేది అవైలబిలిటీలో ఉంది. కానీ ఎందుకు మూవీ రూల్స్ అధినేతను పట్టుకోలేదు, మూవీ రూల్స్ కి సంబంధించిన ఎటువంటి డేటాను ఎందుకు పోలీసులు ఛేదించలేకపోయారు అనే ప్రశ్నలు కూడా కొంతమందికి కలుగుతున్నాయనే చెప్పాలి. మరి మూవీ రూల్స్ అధినేత ఎవరు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, అలాగే మిర్రర్ వెబ్సైట్లుగా చెప్పుకుంటున్న ఈ 65 వెబ్సైట్ల వెనకాల ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటారా, ఏ విధంగా విచారణ ముందుకు వెళ్తుంది, రవితో పాటు ఇంకెంతమంది వెబ్సైటర్లు అలాగే ఇంకెంతమంది నిర్వాహకులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే కోణంలో కూడా పోలీసులు కొంత విచారణ చేపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఎవరున్నా సరే ఖచ్చితంగా ఈ పైరసీ వెబ్సైట్లు అన్నింటిని కూడా క్లోజ్ చేసే ప్రయత్నం మేము సైబరాబాద్ పోలీసులు చేస్తారు అన్నట్లుగా కూడా సిపి
సిపి సజ్జనార్ పేర్కొనడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక వెబ్సైట్ ని నిర్వహించే వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అందరూ కూల్ అవుతారు అనుకున్న నేపథ్యంలో మరొక వెబ్సైట్ నుంచి ఇలాంటి పైరసీ కంటెంట్ బయటకు రావడం, అలాగే ఈ వెబ్సైట్ అనేది హైలైట్ అవ్వడం, ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కాస్త అంటే అయోమయ పరిస్థితిలో పడవేసేలాగానే ఉంది. మరి ఎవరు చేస్తున్నారు ఇదంతా అనే దానిపై ఇంకా పోలీసులు క్లారిటీ రావడానికి విచారణ పద్ధతి అయితే ముమ్మరం చేస్తున్నారని చెప్పాలి శ్రీజ. ఇంకా 4 రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అవడం మనం చూసాము. దానికి ఇమ్మడి రవికి ఏమైనా సంబంధం ఉందంటారా? చూసుకున్నట్లయితే అంటే ఇమ్మడి రవి ఆల్రెడీ తన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. ఎందుకు గవర్నమెంట్ వెబ్సైట్లని మీరు హ్యాక్ చేశారు అనే ప్రశ్నని సంధించిన నేపథ్యంలో అతను ఒప్పుకున్నది ఏంటంటే, నేను ఏదైనా హ్యాకింగ్ లో నేను దిట్ట అని ప్రూవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ వెబ్సైట్ లో నేను హ్యాక్ చేశాను అని కూడా అతను ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. నేను ఏదైనా చేయగలను, నాకు అంత నాలెడ్జ్ ఉంది అని ఒక హెచ్చరికగా కూడా ఇది మనం తీసుకోవచ్చు. అంటే అలాంటి వ్యక్తిని కనుక సరైన పద్ధతిలో ఉపయోగించుకున్నట్లయితే గవర్నమెంట్ కి ప్లస్ అయ్యే అవకాశం ఉంది అంటూనే ఇప్పుడు వరకు చేసిన పైరసీ నేపథ్యంలో ఎంతవరకు సంపాదించుకున్నాడు, ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగినాయి, ఎంతమందిని ఇతను బలి తీసుకున్నాడు, అంటే బెట్టింగ్ యాప్స్ నేపథ్యంలో ఇప్పుడు స్క్రీన్ మీద మనం చూసుకున్నట్లయితే మూవీ ప్లే అయ్యే టైంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కూడా అతను చేశాడు. కాబట్టి దీనివల్ల ఎంతో మంది పాడైపోయారు, నష్టపోయారు, అలాగే ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి వీళ్ళందరి వల్ల ఇతను నిందితుడిగా ఈరోజు పేర్కొంటున్నప్పటికీ కూడా ఇటు గవర్నమెంట్ వెబ్సైట్లని హ్యాక్ చేసే విధంలో కూడా రవి అనేవాడు దిట్ట అని నిరూపించుకోవడానికి నేను గవర్నమెంట్ వెబ్సైట్లను కూడా హ్యాక్ చేశాను అని రవినే ఏకంగా ఒప్పుకోవడం కూడా జరిగింది శ్రీజ. అయితే రాణి, రవి ఒక్కడితో పైరసీ ఆగుతుందంటారా? అసలు ఖచ్చితంగా లేదనే చెప్పాలి. రవి ఒక్కడి వల్ల పైరసీ ఆగుతుందా అంటే రవి ఒక్కడి వల్ల ఇన్ని వెబ్సైట్లు రన్ అవ్వవు అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒక్కడి వెనకాల ఇన్ని ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. ఆ వ్యవస్థ ద్వారానే కొంతమంది కలిసి అంటే తను ఎలాగో ఈ పైరసీ చేసే దాంట్లో ఆల్రెడీ పిహెచ్డి చేసిన విధంగా అతను రిలీజ్ చేసిన కంటెంట్ అంతా ఉంది. కాబట్టి అతను అనుసరించి ఇంకొంతమందికి ట్రైన్అప్ చేసి ఉండొచ్చు. ఒక వ్యవస్థగా మారి కొన్ని చోట్ల అంటే ఇండియాలో ఇది ఖచ్చితంగా క్రైమ్ కాబట్టి అవుట్ ఆఫ్ ద కంట్రీ చేసినట్లయితే ఇది క్రైమ్ కిందకి రాదు. అటు నెదర్లాండ్స్ కావచ్చు, స్విట్జర్లాండ్స్ కావచ్చు, ఇటు యుఎస్ఏ కావచ్చు, ఇక్కడ ఉండి సర్వర్లను అక్కడ ప్లేస్ చేసి ఒక వ్యవస్థని బిల్డప్ చేశారు. కాబట్టి తాత్కాలికంగా ఐబొమ్మ అనేది ఇక్కడ నిలిపివేసినప్పటికీ కూడా ఒక వ్యవస్థ ఉంది అనే అనుమానాలు కూడా చాలా మందికి రేకెత్తుతున్నాయి. అలాగే అందులో కూడా మనం చూసుకున్నట్లయితే ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమంది దీనికోసం ట్రైన్అప్ అయ్యారు, ఎంతమంది ఇంకా వివిధ రకాలైన మిర్రర్ వెబ్సైట్లుగా చెప్పుకుంటున్నామో వాటికి వర్క్ చేస్తున్నారు అనే దాని పట్ల కూడా ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. రవి ఒక్కడి వల్ల అయితే ఈ పైరసీ అనేది జరుగుతుంది అనేది అది తీవ్రంగా ఖండిస్తున్నారు కూడా చాలా మంది. ఎందుకంటే ఐబొమ్మ ముందు నుంచి చాలా పైరసీ సైట్లు ఉన్నాయి. అటు సీడీల రూపంలో కావచ్చు, అలాగే ఇటు వెబ్సైట్ల రూపంలోనే మూవీ రీల్స్, అలాగే తమిళ వన్ లాంటి వెబ్సైట్లు కూడా ఐబొమ్మ కంటే ఎప్పటి నుంచో ముందు నుంచి ఉన్న వెబ్సైట్లు. కాబట్టి ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పని ఇది కాదు అని కూడా అందరూ అనుకుంటున్న విషయం శ్రీజ. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి.